ఎదురు కాల్పులతో ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి దద్దరిల్లాయి. నారాయణపూర్ జిల్లా కిల్మబేచ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో సబ్ ఇన్స్పెక్టర్లు అవధ్ రామ్ సాహు, పుష్పరాజ్తో పాటు కానిస్టేబుల్ వినయ్కు గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురు సిబ్బందికి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక హెలికాప్టర్ సాయంతో రాయ్పూర్కు తరలించారు. ఎదురు కాల్పులతో ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి దద్దరిల్లాయి. నారాయణపూర్ జిల్లా కిల్మబేచ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో సబ్ ఇన్స్పెక్టర్లు అవధ్ రామ్ సాహు, పుష్పరాజ్తో పాటు కానిస్టేబుల్ వినయ్కు గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురు సిబ్బందికి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక హెలికాప్టర్ సాయంతో రాయ్పూర్కు తరలించారు. ఎదురు కాల్పులతో ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి దద్దరిల్లాయి. నారాయణపూర్ జిల్లా కిల్మబేచ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో సబ్ ఇన్స్పెక్టర్లు అవధ్ రామ్ సాహు, పుష్పరాజ్తో పాటు కానిస్టేబుల్ వినయ్కు గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురు సిబ్బందికి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక హెలికాప్టర్ సాయంతో రాయ్పూర్కు తరలించారు.